వచ్చేసేయండి ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోదాం. ఓల్డెన్ డేస్ అంటుంది ఏంటా అని అనుకుంటున్నారా? ఇక్కడైతే అమ్మమ్మల తాతయ్యల కాలంలో ఉన్న వాచ్ని అయితే చూపిస్తాను. వాచ్ అంటుంది ఏంటా అనుకుంటున్నారా? అప్పట్లో వాచ్లు అయితే ఉండేటివి కాదు. సో ఇప్పట్లో వాచ్లు వస్తున్నాయి కానీ అప్పుడైతే వాచ్లు ఉండేవి కాదు. సూర్యుడిని చూసే మనకి టైం అనేది చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకైతే అంత ఐడియా ఉండదు, కానీ ఈ వీడియో మొత్తం చూసారంటే మీకు కూడా అర్థమైపోతుంది. ఈ నీడని చూసి మనం టైం అయితే పర్ఫెక్ట్గా అయితే చెప్పగలుగుతాము. అది ఎలా అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో మనం మీకు క్లియర్గా చెప్తాము. ఇదైతే నేను అన్నవరంలో చూశానండి. చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నింది నాకు చూడాలి అని. అంత ఎండగా ఉన్నా కూడా నాకు మీకు చూపిద్దాము అనేసి నేను ఈ వీడియో తీశాను. మీరు కూడా చూసేయండి. అక్కడైతే ఏదో రాసున్నారు, అదైతే నాకు అర్థం కాలేదు. చాలా వరకు పోయిందండి అది. దాంట్లో అయితే మంత్, ఇయరు, డేటు అయితే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాము, కానీ అంతగా క్లియర్గా లేదు, పోయిందండి. ఇదైతే మధ్యలో ఉంది కదా, దాని నీడని బట్టి మనం టైం అయితే చెప్పగలుగుతాము. చాలామంది వచ్చారండి అంత ఎండలో కూడా చూద్దామనేసి. ఇదైతే నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ని బట్టి మనం టైం అయితే చెప్పగలుగుతాము. ఆ లైన్ ఉంది కదా, మీకు క్లియర్గా అయితే కనిపించట్లేదని అనుకుంటున్నాను. ఈ నీడ మధ్యలోకి వస్తే 12 అయినట్టు. మేము వెళ్ళేటప్పటికి 11:50 అలా అయిందండి. నీడైతే మధ్యలోకి వస్తే 12 అలా అవుతుంది. ఇంకా క్లియర్గా చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళేసి చూపిద్దాము మీకు అని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నానండి. ఇవైతే నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ని బట్టి మనం నీడని చూసి దాన్ని బట్టి టైం అయితే క్లియర్గా చెప్పొచ్చు. అక్కడ వెళ్ళాకే నాకు అర్థమైంది. ఇది చూశాక ఇలా చెప్పేవాళ్ళ పెద్దవాళ్ళు అనేసి. ఇది చూశాక మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కూడా క్లియర్గా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇవే ఆ నెంబర్స్ అన్నీ వరుసగా ఉంటాయి. ఆ నీడని బట్టి కరెక్ట్ పర్ఫెక్ట్ టైం అయితే నిజంగానే అక్కడ చూస్తే టైం అయితే పర్ఫెక్ట్గానే ఉంది. చూడండి మీరు కూడా నెంబర్స్ని బట్టి నీడని బట్టి మనమైతే చెప్పుకోగలుగుతాము. మీరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. బాయ్ బాయ్.